అందరి ఆరోగ్యం కోసం ప్రకృతి అందిస్తున్న ఆనంద సందేశం. ఆహారమే ప్రజాపతి. శాకాహారమే మానవుడి సాత్విక ఆహారం. సాత్వికాహారం సంపూర్ణ ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లోనే. ఆనందమే జీవిత మకరందం. శాకాహార జగత్, సస్యాహార జగత్. మన నోటి లోపలికి వెళ్ళే ఆహారమే మన శరీర ఆరోగ్యాన్ని కాపాడే మొదటి మిత్రుడు కదా. శాకాహారం మానవుల సరైన ఆహారమని ఉపనిషత్తులలో, అన్ని గ్రంథాలలో మరియు మహాత్ముల పుస్తకాలలో వ్రాసి వివరించబడింది. 1 బైబిల్ గ్రంథంలో 731 పేజీలో దానియేలు 1 అధ్యాయం నందు 12వ వాక్యంలో భోజనమునకు శాకాధాన్యములను, పానమునకు నీళ్లును నీ దాసులమగు మాకిప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మును పరీక్షింపుము అని దానియేలు అనెను. 2 భగవద్గీతలో 6వ అధ్యాయం 17వ శ్లోకం ఏమిటంటే, యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నోవ బోధస్య యోగో భవతి దుఃఖః. అర్థము ఏమిటంటే, యుక్త నియమితములైన ఆహారము, శాకాహారము, నిద్ర, విహారము, కర్మములు గలవాడు యోగాభ్యాసము ద్వారా భౌతిక క్లేశములను శమింపజేసుకొనగలడు. 3 ఖురాన్ గ్రంథంలో 6వ సూర 38వ వాక్యం ఏమిటంటే, భూమిపై సంచరించే ఏ జంతువునైనా, గాలిలో రెక్కలతో ఎగిరే ఏ పక్షినైనా చూడండి, ఇవన్నీ మీ వంటి జీవరాశులే. 4 ప్రశ్నోపనిషత్తు యొక్క సారాంశం ఏమిటంటే, ఆహారమే ప్రజాపతి. 5 లక్ష్మీ నరసింహస్వామి మమదేహి కరావలంబం స్తోత్రంలోని 14వ శ్లోకం ఏకేన చక్ర శ్లోకం యొక్క అర్థం కూడా ప్రకృతి అందిస్తున్న శాకాహారమే తినాలి మానవులు అని సూచించబడింది. 6 మన జాతిపిత మహాత్మా గాంధీ రాసిన సత్యశోధన లేక ఆత్మకథ పుస్తకంలో రాసిన వాక్యములు. ఆహారము ప్రయోగాలు అన్న దాంట్లో మానవుడు జంతువుల కంటే అధికుడు, అందువల్ల వాటిని కాపాడటం అవసరం. ఒక మనిషి మరో మనిషికి ఏ విధంగా సహాయం చేస్తాడో అదేవిధంగా మిగతా ప్రాణులకు కూడా సహాయం చేయాలి అని వ్రాసి, అది మానవుని నైతిక ధర్మమని నిర్ధారించారు. నైతిక ధర్మం అంటే ప్రాథమిక సత్యంతో కూడుకొని ఉండడము. మరి ఇంకా గాంధీ గారు చెప్పిన మాట, ద గ్రేట్నెస్ ఆఫ్ ఏ నేషన్ అండ్ ఇట్స్ మోరల్ ప్రోగ్రెస్ కెన్ బి జడ్జ్డ్ బై ద వే ఇట్ ఈస్ యానిమల్స్ ఆర్ ట్రీటెడ్ అని మనకి తెలియజేశారు. యువర్ బాడీ ఈజ్ బిల్ట్ త్రూ ద, ఎందుకు చెప్పారు అలా? యువర్ బాడీ ఈజ్ బిల్ట్ త్రూ ద ఫుడ్ యూ టేక్. ఇఫ్ దట్ ఈజ్ నాట్ క్లీన్ అండ్ ప్యూర్, హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ మెంటల్ పర్ఫెక్షన్. మీ శరీరం మీరు తీసుకునే ఆహారం ద్వారా నిర్మించబడుతున్నప్పుడు శుభ్రమైన పవిత్రమైన ఆహారం తీసుకోకుంటే మానసిక పరిపూర్ణతను ఎలా ఆశించగలరు? ఇదే విషయాన్ని మనకి జస్ట్ ఒక 2020లో మనం అందరం విన్నాం. శానిటైజర్తో చేతులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి అంటే, భూమిని నీటిని శుభ్రంగా ఉంచండి, మొక్కలు నాటండి. హరితాహారం భూసారం, ధరణి రక్షతి రక్షితః. శాకాహారిగా జీవించడం స్నేహతత్వం, భూమిని నీటిని శుభ్రంగా ఉంచడం దైవత్వం. కాబట్టి మనందరం గతః అని తెలుసుకొని ఇక నుంచి మనం నిండు జీవితానికి 2 ఆరోగ్య సూత్రాలు, 1 శాకాహారం, 2 ధ్యానం సంపూర్ణంగా అవగాహన కలిగి పాటించడమే మన ఆరోగ్య జీవితానికి మార్గం. ఆరోగ్య జగత్ ఈజ్ ఈక్వల్ టు శాకాహార జగత్ ప్లస్ ధ్యాన జగత్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, @ శ్వాస ద్వారా ప్రకృతి. శ్వాసే గురువు. శ్వాస ఉండటం వల్లనే సమయం ఉంది, జీవితం ఉంది. ధ్యానం వల్లనే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి. కనుక ఇక నుండి ప్రకృతి బాటలో శాకాహారం తిందాం, ధ్యానం చేద్దాం, ప్రకృతి మాట విందాం, ఆరోగ్యంగా ఉందాం. జై ఆరోగ్య జగత్, జై ఆనంద జగత్.